ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదన్న, నాకు చిన్న డౌట్ వచ్చింది, నన్ను అడుగుదానే ఇలా వచ్చాను. ఏంటి తమ్ముడు ఆ డౌట్? అన్న, కొన్ని సంఘాల్లో ఎందుకన్నా శబరక శరశర పరిశుద్ధాత్మ అని పేరు పెడతారు. ఏందన్న ఇదంతా వాస్తవేనా? మంచి ప్రశ్న అడిగావు తమ్ముడు. నీలాగే ఎంతోమంది పరిశుద్ధాత్మ భాషకి విక్రిస్తూ ఆ భాషను అవమానపరుస్తూ దాని గురించి ఎంతో తెలియకుండా వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు తమ్ముడు. తీరుస్తాను. నీవు బైబిల్ని నమ్ముతావుగా? అవునన్నా, నమ్ముతాను. బైబిల్ని చదువుతావుగా? చదువుతాను. సరే, మరి నేను చెప్పే రెఫరెన్స్లు తీసి ఒకసారి చదువు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3-4 చదువు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3-4. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తులు స్వయంగా వాళ్ళు అన్య భాషలో మాట్లాడటం వాళ్ళు చూశారు. వాళ్ళు అన్య భాషలో మాట్లాడటం జరిగింది. అలాగే అది బైబిల్ నువ్వు నమ్ముతావని చెప్పావు కదా, మరి అది దేవుడు రపించిన మాటలే కదా, మరి ఆ ప్రకారము పరిశుద్ధాత్మ ఉన్నట్లే కదా. సరే, మరి నీకు ఇంకొక రెఫరెన్స్ చెబుతాను చూడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. సరే, మరి అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనము మరియు 25 వచనములు చదువు. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అదే లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్టిసం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్టిసం ఇచ్చెను. చూసావుగా తమ్ముడు, ఆనాటి యోహానే చెప్పిండు, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి పరిశుద్ధాత్మతోనూ మరియు అగ్నితోనూ బాప్టిసం ఇస్తాడని. మరి మీరెందుకు నమ్మట్లేదు పరిశుద్ధాత్మ ఉందంటే? చూడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 6-8 వరకు చదివి. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చును ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని నేను. చూసావా తమ్ముడు, దేవుడు ఎంతో స్పష్టంగా తన వాక్యంతో చెబుతున్నాడు. మన మూలముగా ఆత్మ మూలముగా మనం జన్మించిన వారమే ఉండాలి. అలాగే నీ కొరకు ఇంకో రెఫరెన్స్ చెబుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడే చెప్పింది కదా స్వయంగా. ఆయన దేవుడు కాబట్టి, ఆత్మస్వరూపుడు కాబట్టి మనం కూడా ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని. మీరు ఎందుకు మరి మొహమాటం పడుతున్నారు ఆత్మ విషయంలో? సరే, నీకు నేను ఒక రెఫరెన్స్ చెప్పి చూపిస్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం చదువు. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం అన్న. ఓకే. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
చదివింది ఒకసారి గ్రహించావా తమ్ముడు? దేవుడు ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి. ఇక్కడ ఇద్దరినే చెప్తున్నాడు. మరి నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నవా లేదా ఆత్మ సంబంధిగా ఉన్నవా? ఒక్కసారి నేను నువ్వే పరీక్షించుకో తమ్ముడు. అలాగే ఇంకొక రెఫరెన్స్ చెప్తే ఒకసారి గమనించు. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనము. ఒకసారి తీసి చదువు తమ్ముడు. 3:29 పరిశుద్ధాత్మ విషయమును దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందడు, నిత్య పాపము చేసిన వాడే యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు స్వయంగా చెబుతున్నాడు తమ్ముడు. నువ్వు పరిశుద్ధాత్మను కానీ ఒకలా తెలిసి తెలియకుండా, తెలిసినా తెలియకపోయినా దాన్ని కానీ దూషించిన ఎడల, తప్పు పట్టిన ఎడల వాడు నిత్య పాపం చేసినవాడు, వాడికి పాప క్షమాపణనే ఉండదని. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురు, వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుడి ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళందరూ దేవుని కుమారులు. మరి నడిపించిన వారందరూ ఆయన కుమారులు కాదనే కదా. మరి ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావా లేదా నడిపింపబడట్లేదా? ఆలోచించుకునేవే. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఒకసారి చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చూసేవా తమ్ముడు? దేవుడు పరిశుద్ధాత్మ లేదంటున్నా, కానీ దేవుడు తన స్వయంగా చెప్తున్నాడు ఆత్మ అనేది లేకపోతే అతడు దేవునికి సంబంధించిన వాడు కాదని. మరి ఇప్పుడు నువ్వు దేవుడు వాడువా లేదా దేవునికి సంబంధం లేనివాడువా? ఒకసారి గ్రహించుకో తమ్ముడు. మరి ఒక డౌట్, మరి మీరు ఎందుకన్నా మందిరాల్లో డ్రమ్ములు, కంజర్లు స్పీడ్ కొడతారు, వాటిని పగల కొడతారు, గోల చేస్తారు? ఎంత డిస్టర్బెన్స్ ఉండిద్ది అసలు, చెప్పండి. దానికి ఏమని చెబుతాం? కీర్తనలో 150వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఒకసారి చదువు, నీకే స్పష్టంగా అర్థమవుతుంది. బోరధ్వనితోనూ ఆయనను స్తుతించుడి, స్వర మండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గురువితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. మరి మహాభక్తుడైన దావీదు ఇన్నిసార్లు దేవుణ్ణి ఎలా స్తుతించాలో వాయిద్యములతోనే స్తుతించమని చెబుతున్నాడు కదా. మరి అలాగే మేము కూడా దేవుడు చెప్పినట్లు, ఆయన చెప్పిన ప్రకారము మేము కూడా వాయిద్యములతో, డ్రమ్ము కొడుతూ, కంజర కొడుతూ ఆయన పరవశిస్తూ మేము అలా ఆరాధన చేస్తూ ఉన్నాం కదా. దాంట్లో తప్పే ఉంది తమ్ముడు. నిజమే అన్నావు. బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఇంత వివరంగా ఉందని నేను ఎప్పుడూ తెలుసుకోలేదు. బయట వారు చెప్పే వర్తమానాలని ఎంతవరకు నేను పరిశుద్ధాత్మను దూషిస్తూ అలా అల్లరి చేసేవారిని నేను చెదిరించుకుంటూ ఉంటాను. అయితే ఇప్పుడు స్పష్టంగా నువ్వు నాకు తెలియజేసావు, పరిశుద్ధాత్మను దూషిస్తే వారికి క్షమాపణ లేదని. అవునన్నా, ఇక నుంచి నేను వాక్యానుసారంగా బైబిల్ ఏం చెబుతుందో వాటిని చదివి వాక్యానుసారంగా జీవిస్తానన్నా. థ్యాంక్ యూ అన్న. సరే తమ్ముడు, నీకు తెలిసినది అందరికీ చెప్పుము. అలాగే ఎవరైనా సరే దేవుని పరిశుద్ధాత్మని తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా దూషణగా కానీ లేకపోతే అవమానకరంగా కానీ మాట్లాడిన వాళ్ళు నిత్య పాపిగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడైనా సరే శిక్ష మాత్రం విధింపబడుతూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ క్షమింపబడరు. వాళ్ళకు ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. గమనించుకోండి. దయచేసి ఎవరు పరిశుద్ధాత్మ తేలిక తీసివేయద్దు, అవమానించవద్దు. ప్రైజ్ ద లార్డ్.